నమస్తే. 4 K4లను అరింధన్ తీసుకెళ్లి ఎస్ఎల్బిఎంకు అందిస్తుంది. ఇది మామూలు నౌక కాదు. K4 అస్సలు మామూలుది కాదు. ఈ ఎస్ఎల్బిఎం కూడా మామూలోడు కాదు. పేరే అరిఘాత్, అంటే శత్రువుకి పెద్ద దెబ్బే. సముద్రం లోతుల్లోంచి పయనించే జలాంతర్గామి. దీనిపై నుంచి అరింధం అందించిన K4 అంటే ఖండాంతర క్షిపణి 3500 కిలోమీటర్ల ఆవల ఉన్న శత్రు స్థావరాలను మటాస్ చేసేస్తుంది. పనిపడితే 4 మిసైల్స్ 4 దిక్కుల దున్నేస్తాయి. పాకిస్తాన్, ఇరాన్, ఇతర అరబ్ దేశాలు, కొన్ని యూరప్ కంట్రీస్, ఈ పక్కన చైనా, వీటన్నిటికీ ధడక్ ధడక్ పాయల్ బాజే. మొన్న చేసిన టెస్ట్ ఫుల్ సక్సెస్. మన విశాఖ నుంచి K4 వదిలితే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. తిక్క పుడితే K4కి అణిబాంబు తగిలించడమే. అయితే భారత్కి ఫస్ట్ యూజ్ చేసే అలవాటు లేదు. ఎవడన్నా మీదకి వస్తే మాత్రం ఇది సెకండ్ యూజ్ కింద క్షణాల్లో సిద్ధమైపోతుంది. 5000 కిలోమీటర్ల రేంజ్ K5లు కూడా రెడీ అయిపోతున్నాయి. ప్రపంచం మొత్తంలో అణుక్షిపణుల నిర్వహణలో ఆపరేషనల్గా చేయగలిగిన దేశాలు 8. మన పక్కన ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా. దట్స్ ఇట్. ప్రపంచం మన మాట ఎందుకు వింటుందో అర్థమవుతుందా? రక్షణ కవచం ఐరన్ డోమ్ సిద్ధమయ్యేలోగా దేశ ప్రజలుగా మనం చేయాల్సిన పని, లోపల రాళ్లు కొట్టుకుని జీవించే వాళ్ళని, వాళ్ళ కోసం గోళ్లు గిల్లుకుంటూ కబుర్లు చెప్పే వాళ్ళని కట్టడి చేయడమే. ఫోటో చూసారా? పానవట్టంపై శివలింగం వల్లే లేదు. థ్యాంక్ యూ.